తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ జరగని ఒక అపూర్వమైన క్షణం ఈరోజు కనిపించబోతుంది. కొత్త సీఎంగా ఛార్జ్ చేపట్టిన రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించడానికి వెళుతుండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన క్షణం అని చెప్పొచ్చు. వాస్తవంగా ఇది రాజకీయ స్ఫూర్తి అని కూడా మనం చెప్పవచ్చు. రాజకీయంలో ప్రత్యర్థులు సహజంగానే ఉంటారు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నట్టయితే ఇప్పటి వరకు స్పష్టంగా కనబడుతుంది. మొన్నటికి మొన్న ప్రజలు తనకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు తాను అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రజా దర్బార్ అనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెను తొలగించి, ఇది నియంతలకు చోటు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కేసీఆర్, ప్రజలకు సీఎం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలాగా ఇది ప్రజలకు సంబంధించిన ప్రదేశం అనే విధంగా సీఎం కార్యాలయాన్ని ప్రజా దర్బార్గా మేము మారుస్తున్నాం. అదే విధంగా దీన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తున్నామని చెప్పడం జరిగిందే. దాంతో పాటు మాజీ సీఎం ప్రమాదవశత్తు తన ఇంట్లో కాల్జర్ పడితే తొంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎముక ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం కుదురుగా కేసీఆర్ ఆరోగ్యం ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇదే సమయంలో మాజీ సీఎంని రేవంత్ రెడ్డి కలవడం అనేది ఇక్కడ రాజకీయంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. కానీ నువ్వా నేనా అనే రీతిలో సాగిన వాళ్ళిద్దరి మధ్య రాజకీయం అది పక్కన పెట్టి వ్యక్తిగత ద్వేషాలకు పోకుండా, వ్యక్తిగత ఈర్ష్యకు పోకుండా నిన్నటి నుండి కూడా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎలా ఉంది, కేసీఆర్ గారికి మెరుగైన వైద్య సహాయం అందించండి అని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను, డాక్టర్లని ఆయనకు సలహా ఇస్తున్న విషయం మనం చూసిందే. ఇదే క్రమంలో అందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఈరోజు ఒక గ్రేట్ మూమెంట్, వాస్తవంగా ఇది రాజకీయాల్లో గ్రేట్ మూమెంట్, కేసీఆర్ని కొత్త సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించడం అనేది వాస్తవంగా ఇది గ్రేట్ మూమెంట్. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే, జైలు జీవితం అనుభవించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆ రోజు ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డిని జైల్లో వేపించిన సంగతిని అందరం చూసిందే. అయినప్పటికీ అప్పటి నుండే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మీద కక్ష పెంచుకున్న విషయం కూడా తెలిసిందే. రాజకీయంగా కేసీఆర్ రేవంత్ చేసిన ఆ పనితో ఆ కేసుని మాత్రమే పట్టుకొని తనను జైల్లో వేయడం జరిగింది. రేవంత్ ఆ కేసుతోటే ప్రజల్లో షైన్ అయిండు. పెద్ద ఎత్తున రేవంత్కి పేరు వచ్చింది. మంచి పేరో చెడ్డ పేరో పక్కన పెడితే ఓటుకు నోటు కేసు తర్వాతనే రేవంత్ అనే వ్యక్తి యావత్తు ఈ రెండు రాష్ట్రాలకు తెలవడం జరిగింది. అయితే ఆ కేసు తర్వాత రేవంత్ రెడ్డికి కావచ్చు, కేసీఆర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ 6 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఊహించని విధంగా రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాడేమో, కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పగబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడేమో, రేవంత్ రెడ్డి రివెంజ్ తెచ్చుకుంటాడేమో అని చాలా మంది ఊహించారు. కానీ అందుకు భిన్నంగా ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ఒక పరిపక్వత సాధించే నాయకుడిగా
ఎదుగుతున్నాడనడంలో ఈ గ్రేట్ మూమెంటే ఒక అద్భుతమైన సందర్భం అని మనం చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును దృష్టిలో పెట్టుకోకుండా, ఆలోచనలోకి రానివ్వకుండా, ఒక మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా తన ఆరోగ్యం ఎలా ఉంది, తనను పరామర్శించాలని ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎంని కలవడానికి రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది నిజంగా అందరూ హర్షించదగ్గ విషయం. రాజకీయాల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భం. గతంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు ఓడిపోయినాక ఒకరినొకరు పలకరించుకోవడం అనేది ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే ముఖ్యమంత్రుల మధ్య, అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష నేత మధ్య, ముఖ్యమంత్రి మధ్య సత్సంబంధాలు అనేటివి ఉండకుండా పూర్తిగా శత్రువులుగా వ్యవహరించడం జరిగింది. కానీ దాన్ని బద్దలు కొడుతూ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ని ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి కలవడం అనేది ముమ్మాటికి ఇది హర్షించదగ్గ విషయం. ఇది సంతోషదాయకమైన విషయం. ఒక రాజకీయంలో ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే అధికార పక్ష నాయకుడిగా వాళ్ళ మధ్య ఒక రాజకీయ పరమైన శత్రుత్వం ఉండొచ్చు, కానీ అది వ్యక్తిగత శత్రుత్వం కాదనేది తెలియజెప్పడానికి ఈరోజు రేవంత్ రెడ్డి పూనుకోవడం అనేది ముమ్మాటికి ఇది ప్రజలు చాలా హర్షించే విషయం. ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిని నింపే సందర్భంగా కూడా చెప్పవచ్చు. ఇలాంటి సందర్భం ఇక్కడ తెలంగాణలో రావడం అనేది నిజంగా ఇది సంతోషదాయకం. నిజంగా ఇది ఒక గ్రేట్ మూమెంట్. ఒక పాలిటిక్స్ లో ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాళ్ళిద్దరు ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. అంటే అంత తీవ్రమైన పదజాలంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేసిండు. అలాగే కేసీఆర్ కూడా ఓటుకు నోటు కేసులో ఏమాత్రం క్షమించకుండా తీసుకుపోయి జైలు వేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, అలాగే మాజీ సీఎంగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఇద్దరు ముఖాముఖిగా కలుసుకోవడం అనేది, అందులో ఈ రోజు కేసీఆర్ ఏదైతే ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్న సందర్భంలో వెళ్ళి పరామర్శించడం అనేది ముమ్మాటికి ఇది ఒక రాజకీయ స్ఫూర్తిగా దీన్ని రాజకీయాల్లో చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తే ఇది రాష్ట్రానికి కానీ అదే విధంగా ప్రజలకు కానీ ఇది మంచి చేసే దిశగా వెళుతుంది. నిన్నటికి నిన్న ప్రజా దర్బార్ నిర్వహించడం, అదే విధంగా కంచెలు తొలగించడం, ఈ రోజు చూసుకుంటే మాజీ సీఎంని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించడం అనేది ముమ్మాటికి ఇది మంచి పరిణామం. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలే రాష్ట్రంలో జరగాలని, ముందు రేవంత్ రెడ్డి ఇలాంటి పరిణితి సాధించిన రాజకీయాలు చేయాలని, వ్యక్తిగత ఈర్ష్యలకు పోకుండా, వ్యక్తిగత టార్గెట్స్ కు పోకుండా, వ్యక్తిగత గురి పెట్టకుండా 100% ఒక పరిణితి సాధించిన నేతగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి పనులు చేయాలని కూడా మనం కోరుకుంటున్నాం. ముమ్మాటికి ఈ సందర్భంలో, ఈ పరిస్థితిలో, ఇలాంటి పనుల విషయంలో రేవంత్ రెడ్డికి మా యూనిస్ తరపున మేము సెల్యూట్ చేస్తున్నాం. మీరు నిజంగా ఇది ఒక అద్భుతమైన స్టెప్ అని చెప్పొచ్చు. ఇది ఒక గ్రేట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎవరు కూడా ఈ నిజంగా రేవంత్ రెడ్డి స్థానంలో ఇంకో ముఖ్యమంత్రి ఉంటే నన్ను ఓటుకు నోటు కేసులో లోపలేపించిండు, ఆయననేంది నేను పరామర్శించేది, ఆయన సంగతి చూస్తా, ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళి వచ్చినాక దెబ్బ మీద దెబ్బ కొడతా ఆయనను అనేది కూడా ఒక న్యారో మైండ్, ఒక చిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి ఆ జోన్ని దాటి, ఆ ఆలోచనని దాటి ఒక పరిణితి సాధించిన నేత లెక్క ఆలోచించినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో యాడ్స్ ఆఫ్ చెప్తూ మీరు ముందు కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలాంటి ఆలోచనలు చేయాలి, ఇలాంటి అడుగులే వేయాలని మేము యూనిస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ మీకు మరొకసారి యాడ్స్ ఆఫ్ చెప్తున్నాం. చూస్తూనే ఉండండి యూ న్యూస్.